హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సగ్గుబియ్యం రస్మలై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను సగ్గుబియ్యం కొంచెం పెద్దగా తీసుకున్నాను, మీకు చిన్నవి కూడా తీసుకోవచ్చు. నేను ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ వాష్ చేయాలి. ఒకసారి వాష్ చేసుకోండి. చూసారు కదా, వాష్ చేసుకున్న తర్వాత ఈ సగం ఫుల్గా తేలి ఇంకా కొంచెం పైకి ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగా మినిమం 1 అవర్ లేదా 1.5 ఇలా ఉంచుకోండి, పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇందాక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం, అన్నీ నానిపోయాయి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చేత్తోనే చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ప్రెస్ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. మొత్తం అన్నీ అలా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్లా అయ్యింది. ఇంకా అక్కడక్కడ పలుకుంటుంది, అదేం కాదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్, పంచదార యాడ్ చేస్తే త్వరగా కరగదు కదా, అందుకే పౌడర్ యాడ్ చేస్తున్నాను. 10 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మళ్ళీ పంచదార పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బాల్స్లా చేసుకుందాం. చేసుకునే ముందు మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. నేను కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను. 1/2 లీటర్ పాలు. ఈ పాలను బాగా మరిగే లోపల మనం ఈ బాల్స్లా చేసుకుందాము. మీకు మరీ చిక్కగా ఉంది అనిపించింది అనుకోండి, పిండి మరి చిక్కగా ఉంది, బాగాలేదు, బాగా అంటికిపోతున్నాయి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కానీ ఇలా ఉంటేనే సరిపోతుంది. దీన్ని బాల్స్లా చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఆ సైజులో మొత్తం అన్ని బాల్స్ చేసుకుందాము. చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, 2 ప్లేట్లు అయ్యాయి. ఇప్పుడు 2 ప్లేట్లలోని పాలు కూడా మరిగిపోయాయి, కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ తీసుకొని ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి, అస్సలు కలపకూడదు, అలాగే ఉంచాలి. ఆ బాల్స్ కొంచెం పైకి వచ్చే వరకు అలాగే ఉంచాలి. మొత్తం అన్నీ అలా యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, అన్నీ యాడ్ చేసాను. ఇప్పుడు చూడండి, బాయిల్ అవుతున్నాయి పాలు. ఇంకా అవి బాగా కుక్ అయిపోయాయి అంటే సగ్గుబియ్యం బాల్స్ మనకు పైకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చింది కదా పైకి, అలా మొత్తం అన్నీ పైకి వచ్చేస్తాయి. చూసారు కదా, బాల్స్ అన్నీ ఇప్పుడు పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతాము. త్వరగా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా మంచిది. ఇది ఇంకొంచెంసేపు ఉంచుదాం. చూసారు కదా, ఇలా తయారైంది కదా. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ నేను యూజ్ చేయను, అందుకే ఇందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం లైట్ ఎల్లో కలర్ వస్తుంది, బాగుంటుంది, కొంచెం చిక్కగా కూడా అవుతుంది షేడ్, అందుకే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మొత్తం మిక్స్ చేద్దాం. చూసారు కదా, కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, తయారైపోయింది. ఎంతో టేస్టీగా ఉండే రస్మలై సగ్గుబియ్యంతో. చూడండి, నేను ఒకటి సపరేట్గా తీసాను. ఎంత సాఫ్టీగా ఉన్నాయో చూడండి. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత సాఫ్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.